సమాజంలో ఎయిడ్స్ వ్యాధికి గురైన బాధితుల పట్ల వివక్ష వద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య యూనిట్స్, విద్యా సంస్థలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధికి గురైన వారిని దగ్గరికి చేర్చుకోవాలని తప్ప దూరం పెట్టకూడదన్న విషయాన్ని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రస్తావించారు. ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి సహపంక్తి భోజనాలు కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం నల్సా చట్టానికి అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి పట్ల వివక్ష చూపడం, వేరుగా చూడటం కానీ చేయరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయ శాఖల అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం. అలానే మనకి ఆ వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దానితో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దట్ డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. వరల్డ్ హెచ్ఐవిడి సందర్భంగా కలెక్టర్ గారితో సహపంక్తి భోజనానికి రావటం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు, వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా ఉండే బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే వారు కూడా సమాజంలో ఒక మనిషి, వారికి కూడా హక్కులు ఉంటాయి.